మొన్న ఏదైతే రిజర్వేషన్స్ అమలు చేసిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అలాగే 15 లక్షలున్న జనాభా మాల సామాజిక వర్గానికి 5% రిజర్వేషన్ అమలు చేసి, మరి 32 లక్షలున్న జనాభాకి మాదిగల జనాభాకి 9% రిజర్వేషన్ అమలు చేయడం అనేది మొన్న కూడా మేము క్లుప్తంగా చెప్పడం జరిగింది. మరి ఈ రిజర్వేషన్ ను మరి ఈ రోజు అంతా నాట్య కళామండలి కోఆర్డినేటర్లు గాని, మరి రాష్ట్ర అధ్యక్షులు గోవింద నరేశన్న గారు గాని ఈరోజు ప్రెస్ క్లబ్ లో క్లుప్తంగా ఈ విషయంపై అన్ని క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఈ విషయంపై మేము కూడా ఇంకా సానుకూలంగా స్పందించలేదు. మరి అన్నగారు ఏదైతే 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమాన్ని ఆపడం జరిగింది. తొందరలోనే మరొక తేదీ దీని మీద ప్రకటన చేస్తా అని చెప్పారు. ఈ పర్సంటేజ్ విషయంలో ఇప్పుడు కూడా మాదిగలు సంతోషంగా లేరని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి అన్నగారు రేపు ఏ కార్యక్రమాన్ని ఇచ్చినా గానీ మేము దానికి ముందు వరుసలో ఉండి నడుస్తామని చెప్పేసి తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో మన ఆరోగ్య శాఖ మంత్రివర్యులు అన్న దామోదర్ రాజనరసింహన్న గారు కూడా కొంచెం దీని మీద మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే ఆయన ఆ హోదాలోనే మాట్లాడకపోవడం అనేది మంచి అనిపిస్తలేదు. కావున ఇది ఒక ప్రక్రియను ముందుకు సాగించాలి. ఈ అవకాశం ఇచ్చిన ఈ మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.